న్యూయార్క్ పట్టణంలో ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లో ఒక షిప్ సెయిలింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉండి, ఆ ఒడ్డునున్న చాలామంది ఆ లోపటున్న ప్యాసింజర్స్ తాలూకా బంధువులందరూ అక్కడ నిలబడి వారికి బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇందులో ఒక రిచ్ మ్యాన్, వర్తకుడు, వ్యాపారవేత్త, తను కూడా చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు, ఆనందిస్తూ ఆ పక్కనున్న ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఆ పక్కనున్న వ్యక్తి అంటున్నాడు, కారణం ఏంటి? ఆయన అంటాడు, ఆ షిప్లో ఆఫ్రికా దేశంలో ఒక హాస్పిటల్ నిర్మించడానికి కావలసిన వస్తువులన్నీ $10,000 పెట్టి నేను కొని వారికి పంపిస్తున్నాను అన్నాడు. చాలా సంతోషం. ఇంతలో ఈ వర్తకుడు పక్కన ఆయన అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చావు? ఈయన అంటాడు, నా కుమార్తె ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీగా వెళ్తుంది అన్నాడు. వెంటనే ఆ వ్యాపారవేత్త, ఆ రిచ్ మ్యాన్, గొప్ప ధనికుడు అంటాడు, యువర్ డాటర్ ఈజ్ మోర్ వాల్యుబుల్. నీ కుమార్తె నేను పంపించిన $10,000 హాస్పిటల్ వస్తువుల కన్నా నీ కుమార్తె చాలా విలువైనది. హల్లెలూయా. దేవుని కోసం నీ దగ్గరున్నది ఇవ్వాలి. దేవునికి నువ్వు విలువైనది ఇవ్వాలి. మనకు కలిగిన విలువైన వాటిలో నీకు కలిగిన ఇష్టమైన వాటిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఇస్సాకు కన్నా అబ్రహాముకు విలువైన వ్యక్తి లేడు ఆ రోజు, కానీ దేవునికి ఇవ్వడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. దేవుని కోసం నీకు ఇష్టమైనది ఇవ్వడానికి, వదులుకోవడానికి నువ్వు ఇష్టపడాలి.